హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే వేరుశనగ గింజలు, నువ్వులతోటి లడ్డూని చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసి చూడండి. తినేటప్పుడు పంటికి అంటుకుపోకుండా చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వేరుశనగ గింజల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వేరుశనగ గింజలు పైన పొట్టు ఈజీగా వచ్చే విధంగా దోరగా వేపుకోవాలండి. ఇవి ఎంత బాగా వేపితే లడ్డూల రుచి అంత బాగుంటుంది. ఇలా వేరుశనగ గింజని పట్టుకొని చూస్తే పైన పొట్టు ఈజీగా రావాలండి. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. అలాగే 1 కప్పు నువ్వులను వేసుకుని నువ్వులను కూడా సన్నటి సెగ మీద దోరగా వేపి వేరొక పళ్ళెంలోకి తీసుకోవాలి. చల్లారిన వేరుశనగ గింజల్ని ఈ విధంగా నలిపినట్లయితే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. నూనె వాడ్చుకునే గరిటెలతోటి పొట్టుని ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చండి. నేను పూర్తిగా పొట్టు తీయడం లేదు, సగమే తీస్తున్నానండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. అరకప్పు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే వడబోసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లోకి తీసుకోవచ్చండి. నీళ్ళని ఎక్కువగా తీసుకుంటే పాకం ఉడకడానికి సమయం పడుతుందండి. ఇలా పాకం అంతా దగ్గరగా ఉడుకుతూ నొరగలాగా వస్తున్నప్పుడు నీళ్ళల్లో వేసుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలండి. పళ్ళెం మీద వేసి కొడితే సౌండ్ రావాలండి. మధ్యకి ముక్క విరిగేలాగా పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇలా ఉంటే చిక్కీలకైనా లడ్డూలకైనా పాకం కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి మొదట నువ్వులని, తర్వాత వేరుశనగ గింజల్ని వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ మీదే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవాలండి. వేడిగా ఉండగానే బాగా కలుపుకోవాలండి. అప్పుడు బాగా కలుస్తుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో మీకు నచ్చితే పాకం మరుగుతున్నప్పుడే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. కొద్దిగా గోరువెచ్చ పడిన తర్వాత లడ్డూలుగా తయారు చేసుకోవాలండి. మరి వేడి మీద ముట్టుకోలేం కాబట్టి నెయ్యి రాసిన పళ్ళెంలోకి మొదట తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలండి. మొదట ఈ విధంగా చేతికి అంటుకున్నట్టుగా ఉంటుందండి. ఆరిన కొలది పొడి పొడిగా వస్తుందండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.